ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి గురించి తన యాదిలో ఈరోజు ఇందిరా గారి గురించి 4 మాటలు మాట్లాడుకోవడానికి ఇక్కడ అందరం కూడా గుమిగూడినాం. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జీవన్ సార్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దీనికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్. జోహార్ ఇందిరా మేడం. అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అందుకోండి అమరులారా పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలారా ప్రజల దండాలు, మా గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి పోరు దండాలు, జాదవ్ సారు అందుకోవ ప్రజల దండాలు, మా సారు నీవు అందుకోవ పోరు దండాలు, జాదవ్ సారు అందుకోవ పోరు దండాలు, మా సారు నీవు అందుకోవ ప్రజల దండాలు, మా సారు నీవు అందుకోవ ప్రజల దండాలు, మా సారు నీవు అందుకోవ ప్రజల దండాలు. జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్. వాస్తవానికి ఇది గంటలు గంటలు మాట్లాడుకునే మీటింగ్ కాదు, ఏదో 4 మాటలు తన గురించి యాది చేసుకోవడం కోసమే. కాబట్టి నేను ఎక్కువసేపు ఏం కూడా మాట్లాడాను. మేమందరము కలిసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేమందరము కలిసి ఇంతకుముందు జీవన్ సార్ గుర్తు చేసినట్లుగా చాలాసార్లు చర్చోపచర్చలు అయిన తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటిది ఒకటి పెట్టాలని, అది కూడా సార్ ఆధ్వర్యంలో నడవాలని, దానికి చైర్మన్గా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ ఉండాలని అట్లా మాట్లాడుకొని ముందుకు సాగుదామని ఇక్కడే ఉన్నటువంటి పెద్ద ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఇట్లా మేమందరము కలిసి, చంద్రశేఖర్ సార్, మేమందరము కలిసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటిది ఒకటి పెట్టి ఆ రకంగా తనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం దక్కినందుకు నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషంగా కూడా, ఒక స్ఫూర్తిగా, ఒక ప్రేరణ తను అంటే, తన జీవితం అంటే. వాస్తవానికి తను ఏది మాట్లాడినా అందరూ మాట్లాడేది. చాలా సాదాసీదా మనిషి, సాధారణమైనటువంటి వ్యక్తిగా తను జీవించేందు. అన్నిటికంటే మించినటువంటిది ఒకటి ఏంటంటే విలువలతో బతికింది తను. అది చాలా గొప్ప విషయం. తన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ సమయంలో కానీ ఎక్కడైనా అమానవీయమైనటువంటి సంఘటనలు జరిగితే ఎంత తల్లడిల్లిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసిన వాళ్ళకైతే, చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటాను, అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఆ కుటుంబం అంతా ఆ మొక్కల మీద మమకారాన్ని పెంచుకుంటారు. మేము చాలా ముచ్చటపడే వాళ్ళం. అక్కడికి పోయిన తర్వాత ప్రతి మొక్కను స్పృశించి అట్లా ఆ మొక్కను తాకి మేము వచ్చేటువంటి వాళ్ళం. అంటే ఎంత సున్నిత హృదయమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సారుది. అందుకని తను చివరి క్షణం వరకు ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎవరి గురించి ఏం మాట్లాడినా, తన గురించి నిజంగా మాట్లాడుకోవటము అని అంటే చాలా చాలా గొప్ప విషయం. చాలామంది ఇవాళ బతికున్నా చచ్చినట్టే, కానీ తను చనిపోయినా మన ముందు లేకపోయినా తను బతికి ఉంటాడు. తను ఎప్పటికీ బతికే ఉంటాడు సారు. అది చాలా గొప్ప విషయం. అది మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. తన నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటి విషయం కూడా అదే. అందుకని తన చివరి క్షణం వరకు కూడా తెలంగాణ అంటే ఎంత మమకారమో, ఆ కుటుంబం అంతా కూడా సారు చేస్తున్నటువంటి పనికి ఏనాడు కూడా అడ్డు చెప్పేవాళ్ళు కాదు. కాకపోతే తన ఆరోగ్యం గురించి మాత్రమే ఆందోళన పడేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. తన ఆరోగ్యం ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఏంటో అనేటువంటిదే బాధపడేవాళ్ళు తప్ప
ఎప్పుడు కూడా వేరే రకంగా ఏమీ ఆలోచించేటువంటి వాళ్ళు కూడా కాదు. అందుకోసం ఆ కుటుంబంతో మాకు అనుబంధం ఉన్నది. జాదవ్ సార్తో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అది తెలంగాణ ఉద్యమం అందించినటువంటిది మాకు అని చెప్పేసి గొప్ప అవకాశంగా మేము తీసుకొని తనతో కలిసి పనిచేసినాం. తన చివరి శ్వాస వరకు కూడా చివరి వరకు ఒక్క మాట అనేవాడు, ఏంటంటే ఉస్మానియా క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి అనేటువంటి తన చివరి కోరిక. విద్యార్థులతోటి యువజనులతోటి యువకులతోటి పెద్ద మీటింగ్ పెట్టాలనేటువంటి తన కోరిక. ఆ కోరిక నెరవేరకుండానే సారు మన మధ్యలో నుంచి భౌతికంగా దూరమైంది. కానీ తన గురించి మనం మాట్లాడుకోవటం అంటే తను మిగిల్చినటువంటి తన ఆలోచనని ముందుకు తీసుకుపోవడమే తనకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి భావిస్తూ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మరొక్కసారి వినమ్రంగా తనకు జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్, జోహార్ ఇందిరా మేడం. జై తెలంగాణ. తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరోరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా. తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరోరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా. చెప్పనా జాగవని అతడే యోధుడని, చెప్పనా జాగవని అతడే చెప్పనా జాగవని అతడే యోధుడని, చెప్పనా జాగవని అతడే యోధుడని, అతడే మాస్టరని, అతడే మిస్టర్ తెలంగాణయని. తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరోరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా. ఎవరోరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా. అట్లా నలుదిశల అనేక విషయాల్ని పంచినటువంటి మహా గొప్ప వ్యక్తి నాకు ఒకరు కనిపిస్తారు ఈ తెలంగాణలో. ఎవరు అంటే అతడే మిస్టర్ తెలంగాణ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి వాళ్ళు తీస్తున్నటువంటి సాహిత్యాన్ని 10 మందికి పంచడం అంటే కూడా నామోషిగా ఫీల్ అవుతున్నటువంటి ఈ తరంలో అతడు ఎవరు కనిపించినా సరే వాళ్ళకు ఒక మ్యాగజైన్ ఇచ్చి మీరు చదవాలి దీన్ని అని చెప్పేవాడు. అది అతనిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం. అందుకని సార్ దగ్గర నుంచి మేము చాలా చాలా విషయాలు నేర్చుకున్నాము. చాలా నేర్చుకోవడమే కాదు, తనను చూసి మేము గొప్పగా ఫీల్ అవ్వడమే కాదు, తన ఆలోచనలు పంచుకొని ఆలోచనలు ముందుకు తీసుకుపోవాలని కూడా నిర్ణయం తీసుకొని ఇప్పటికీ కూడా తను ఏ తెలంగాణనైతే కలలుగన్నాడో ఆ తెలంగాణను తీసుకురావడానికి మేము ఇంకా కృషి చేస్తూనే ఉంటామని, ముందుకు సాగుతామని మరొక్కసారి జాదవ్ సార్ గారి స్మరణలో మరొక్కసారి వారి యాదిలో మరొక్కసారి మేము శపథం చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.